హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. అండ్ ఇవాళ మనం టీఎస్ ఎంసెట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బైపీసీ స్టూడెంట్స్కి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ న్యూస్, చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. ఓకే, అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో మీకు అగ్రికల్చర్, వెటనరీ, ఇంకా కమ్యూనిటీ సైన్స్, వీటన్నిటికీ ఫిషరీ సైన్స్, వీటన్నిటికీ స్టార్ట్ అయిపోయింది, హార్టికల్చర్కి కూడా. ఓకే, సో అందుకే దీని గురించి పూర్తి ప్రాసెస్ ఏదైతే ఉందో అది మీకు యాక్చువల్గా పూర్తిగా క్లియర్గా చెప్పాలి అనేస్తే ఈ సెషన్. ఓకే, దానికోసం ఈ సెషన్ పెట్టడం జరిగింది. దీంట్లో నేను మీకు ఎలాంటి మీకు పూర్తిగా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా నడుస్తుంది అదొక ఐడియా ఇస్తాను. ఓకే, ఏవేవి ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ మీకు కావాలి అది నేను మీకు చెప్పేస్తాను. ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఏవైతే మీకు ఉపయోగపడతాయో అవి ఫస్ట్. దాని తర్వాత మీకు ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంటుంది, అది కాకుండా లాస్ట్ డేట్ మీ అప్లై చేయడానికి, ఈ కౌన్సిలింగ్ కోసం లాస్ట్ డేట్ ఎప్పుడు అప్లై చేయాలి అది కూడా నేను మీకు ఇప్పుడు చెప్పేసిపోతున్నాను. సో ఎండ్ వరకు చూడండి, క్లియర్గా అన్నీ అర్థమైపోతాయి. ఓకే, అది అనమాట. సో మొదలెడదాం. మీ ముందు మీకు ఆల్రెడీ స్క్రీన్ మీకు కనిపిస్తున్నది అంటే మీకు ఐడియా వచ్చేసి ఉండాలి ఇక్కడ. ఓకే, మీకు ఆల్రెడీ 14th 14వ తారీఖుకే ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయింది మీ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్. ఓకే, మీకు లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఇక్కడ, ఓకే, యాక్చువల్గా జూలై వరకు ఉంది. 15వ తారీఖు జూలై అయితే మీకు లాస్ట్ డేటు అప్లై చేసుకోవడానికి, ఇంకా పేమెంట్ కంప్లీట్ చేయడానికి. ఓకే, సో మీరు ఆల్రెడీ పేమెంట్ అనేది 15th వరకు కంప్లీట్ చేసేయాలి. ఏమైనా కరెక్షన్స్ ఉంటే వాళ్ళు 18th 19th టైం ఇస్తారు. ఓకే, 18th to 19th 2 రోజులు ఇస్తారు జూలైలోని. అప్పుడు మీరు ఆ కరెక్షన్స్ మీరు చేసుకోవచ్చు. ఏ కోర్సుల కంటే ఇది కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోండి. బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చరు, ఆనర్స్ కమ్యూనిటీ సైన్సు, హార్టికల్చరు, వెటనరీ సైన్స్, ఇంకా ఫిషరీస్ సైన్స్, ఈ అన్నిటి కోసం మీకు అప్లికేషన్ ఫాము మీరు ఫిల్ చేయాలి. ఓకే, ఏ వెబ్సైట్లో అంటే డైరెక్ట్గా చూడండి, ugpjtsau.ac.in. ఇదన్నీ నేను మీకు ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో నేను మీకు అన్నిటికీ లింక్స్ ఇచ్చేస్తాను. డోంట్ వరీ, టెన్షన్ పడకండి. ముందు వీడియో అనేది క్లియర్ఫుల్గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ వెబ్సైట్కి వెళ్ళండి. వెళ్ళి మీరు ఇక్కడ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇది ఇలా వస్తుంది. మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, పేమెంట్ డిఫరెన్స్ ఐడి, ఇవన్నీ మీరు ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చి మీరు మీ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. అది అనమాట. సో అది స్టార్ట్ చేసే ముందు మనం ప్రాస్పెక్టస్ ముందు మీరు చదువుకోవాలి. ప్రాస్పెక్టస్లో వాళ్ళు క్లియర్గా చెప్పేశారు. ఓకే, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, పివి నరసింహారావు వెటనరీ యూనివర్సిటీ, ఇంకా కొండ లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ, ఈ 3 కలిపి యాక్చువల్గా ఇది కండక్ట్ చేస్తుంది అనమాట. సో దీంట్లో మీకు చూసుకుంటే టాప్ అగ్రికల్చర్ కాలేజెస్ది లిస్ట్ ఇచ్చేసారు, గవర్నమెంట్ అగ్రికల్చర్ కాలేజెస్ది. అది కాకుండా వాటిది ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ టోటల్ ఉన్నాయి మీకు ఇచ్చారు. 720 సీట్స్ ఉన్నాయి టోటల్. 200 సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటే మీకు ప్రైవేట్ కాలేజెస్ వస్తాయి అక్కడ. దాని తర్వాత కమ్యూనిటీ సైన్స్ది కాలేజు ఎన్ని సీట్స్ ఉన్నాయి, వెటనరీ సైన్స్ ఏ కాలేజెస్, ఫిషరీ సైన్స్కి ఏ కాలేజ్ ఉంది, దాని తర్వాత హార్టికల్చర్కి ఏ కాలేజ్ ఉంది, అన్నీ క్లియర్గా చెప్పేశారు ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పని ఏంటంటే స్టార్టింగ్లో ఫస్ట్ సెమిస్టర్ ఫీజు 45K ఉంటుంది. గవర్నమెంట్ సీట్ వస్తే, ప్రైవేట్ సీట్ వస్తే కొంచెం ఎక్కువ ఉంటుంది. అది కూడా నేను మీకు చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోబోయేది ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏదైతే మీకు ఎలిజిబిలిటీ ఉండాలో. ఫస్ట్ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏం లేదు, ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవన్నీ కంప్లీట్ చేసి ఉండాలి. బాటనీ, జువాలజీ ఓకే కంప్లీట్ చేసి మీకు ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి. ఇంటర్లో మీకు 50% మార్క్స్ వచ్చి ఉండాలి. ఓకే, అదే మీరు SC ST PH కేటగిరీ అంటే దాని తర్వాత అదే 5% లెస్ ఉంటుంది మీకు జనరల్ కేటగిరీ కన్నా. జనరల్ కేటగిరీ స్టూడెంట్కి ఎంత వచ్చి ఉండాలి, మినిమం 50% వచ్చి ఉండాలి. దాని తర్వాత ఫర్దర్ చూసుకుంటే క్రైటీరియా ఎంసెట్ త్రూగానే వీళ్ళు తీసుకుంటున్నారు, క్లియర్గా చెప్పేశారు ఎంసెట్ అనేసి. సో దాంట్లో డౌటే లేదు. ఓకే, అది అనమాట. ఫర్దర్ మనకి ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏజ్ లిమిట్ అనేది, ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు. మీరు అందరూ ఎలిజిబుల్ అయి ఉంటారు, దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, రిజర్వేషన్ అనేది ఎలా ఇస్తారు, ఇక్కడ ఫార్మర్స్ కోటా అది కూడా చెప్పేస్తారు. రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ క్యాండిడేట్స్ కమింగ్ ఫ్రమ్ అగ్రికల్చర్ కమ్ రూరల్ ఫార్మర్స్ కోటా, అగ్రికల్చర్ వాటికి వీళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. 40% ఆఫ్ ద సీట్స్, ఇంకా 25% సీట్స్ అగ్రికల్చర్ స్టూడెంట్స్ కోసం రిజర్వ్డ్ అయి ఉన్నాయి. 40% స్టూడెంట్స్ ఈ అగ్రికల్చర్లోని, హార్టికల్చర్లోని రిజర్వ్ అయ్యి ఉంటాయి. ఇంకా వెటనరీలో 25% రిజర్వ్ అయ్యి ఉంటాయి. ఓకే, అది అనమాట. ఇది బేసిక్గా దానికి క్రైటీరియా కూడా చెప్పారు. ఓకే, 1 acre ల్యాండ్ కన్నా తక్కువ 1 acre వరకు ఉంటే ఎలిజిబుల్ అనేసి అన్నీ ఇస్తున్నారు. దాని తర్వాత ఇక్కడ మీకు మిగతా ఇవన్నీ మీకు డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు, మీరు చూసుకోండి. ఈ ప్రాస్పెక్టస్ అనేది పూర్తిగా డీటెయిల్ బై డీటెయిల్స్ చదవాలి మీరు, అది అనమాట.
సో దాని తర్వాత ఇక్కడ ఫర్దర్ వెళ్తూ ఇవన్నీ మనకి క్లియర్ అయిపోయింది అంటే రూరల్ కోటా అవన్నీ నేను మీకు చెప్పేశాను కాబట్టి కమ్యూనిటీ సైన్స్ కూడా ఇలాగే అప్లై అవుతుంది. ఓకే, దాని తర్వాత రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ కూడా ఐడియా ఇచ్చేసారు. ఓసీకి 46% ఉన్నాయి, ఈడబ్ల్యూ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి 10%, బీసీఏ 7%, బీసీబీ 10%, బీసీసీ 1%, ఇవన్నీ మీకు 1 by 1 అన్నీ ఇచ్చేసారు, చూసుకోండి. అది అనమాట. స్పోర్ట్స్ కేటగిరీ ఫిజికలీ ఛాలెంజ్ 3%, ఆర్మ్ పర్సనల్ ఆర్మీ నుంచి అంటే 2%, ఎన్సీసీకి 1%, ఇంకా స్పోర్ట్స్కి 0.5% కోటా సీట్స్ రిజర్వ్ అయ్యి ఉన్నాయి. అది అనమాట. సో ఇది బేసిక్గా పూర్తి ఐడియా మీకు. ఓకే, దాని తర్వాత ఫర్దర్ మీరు ఇంకా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకోవాలి మనం, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఇంకోటి మీరు నాన్ లోకల్ అయితే అదొకటి ఉంది. నాన్ లోకల్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి 15% సీట్స్ సైడ్లో పెట్టారు, మిగతా 85% అన్ని లోకల్ క్యాండిడేట్స్ కోసం. ఇది అనమాట. ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీకు ఏం కావాల్సి ఉంటాయంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ మీది కావాలి. ఓకే, మీది 10th సర్టిఫికేట్, దాని తర్వాత ఇంటర్ సర్టిఫికేట్, పాస్ సర్టిఫికేట్, మీరు పాస్ కమ్ మెమరెండమ్ ఆఫ్ మార్క్స్ అని మీకు ఒక చిన్న మెమరెండమ్ ఒకటి ఇస్తారు. ఓకే, చిన్న మెమరెండమ్ ఆఫ్ మార్క్స్ చిన్న సర్టిఫికేట్ ఒకటి ఇస్తారు. ఓకే, అదేనా లేదంటే పాస్ సర్టిఫికేట్ అయినా ఇలాంటిది ఒకటి ఉంటుంది. పాస్ సర్టిఫికేట్ కమ్ మెమరెండమ్ ఆఫ్ మార్క్స్ అంటారు, మీరు పాస్ అయినట్టు ప్రూఫ్ అనమాట అది. దాని తర్వాత తెలంగాణ స్టేట్ ఎంసెట్ కార్డు, ర్యాంక్ కార్డు ఒకటి ఇవ్వాలి. బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్ 6th నుంచి 12th వరకు మీరు ఎక్కడైతే చదివారో అక్కడిది బోనఫైడ్ సర్టిఫికేట్ మీరు చెప్పాలి. అంటే 6th నుంచి 10th వరకు ఇంక ఇంటర్ వేరే చోట చదివి ఉంటారంటే ఆ 2 చోట్లది బోనఫైడ్ సర్టిఫికేట్ మీరు తెచ్చి ఇవ్వాలి. మీకు దగ్గర లేదు అంటే ఆ పర్టికులర్ స్కూల్ని మీరు కాంటాక్ట్ చేయండి. మీరు ఎక్కడైతే 6th to 10th చదివారో అక్కడి నుంచి ఇంక ఇంటర్ ఎక్కడైతే చదివారో అక్కడి రెండింటి నుంచి మీరు స్టడీ సర్టిఫికేట్స్ తీసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఎక్కడ ఇంటర్ ఎక్కడైతే చేస్తారో అక్కడిది ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కావాలి. దాని తర్వాత ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఏమైనా కేటగిరీ ఉంది, మీకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉంది, ఓబీసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఉంది, బీసీఈ ఉంది, దాని తర్వాత ఎస్సీ, ఎస్టీ ఉంది, ఇవన్నీ కేటగిరీస్ ఉంటే మీరు దాని సర్టిఫికేట్లు, దాని తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేటు, దాని తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్, ఫార్మర్ సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం, ఫార్మర్స్ చిల్డ్రన్ కోసం, సన్స్ అండ్ డాటర్స్ కోసం. దాని తర్వాత ఆన్ పర్సనల్, ఎన్సీసీ లేదంటే స్పోర్ట్స్లో ఏమైనా కోటా ఉందంటే దాంతో సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మీకు వెరెవర్ అప్లికబుల్ మీరు ఇవ్వాలి. ఇప్పుడు మీకు ఫీ స్ట్రక్చర్తో సంబంధించి మీకు చూసుకుంటే ఫీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అగ్రికల్చర్కి, కమ్యూనిటీ సైన్స్కి గవర్నమెంట్ సీట్ మీకు దొరికితే ఫస్ట్ సెమిస్టర్కి 45K ఉంటుంది. ఓకే, పర్ సెమిస్టర్ 45K ఉంటుంది దగ్గర మీకు. ఓకే, అదే వెటనరీకి 57,000 వరకు ఉంటుంది, ఫిషరీ సైన్స్కి 43,000 వరకు ఉంటుంది, ఇంకా హార్టికల్చర్కి 50,000 వరకు ఉంటుంది. ఇది మీకు గవర్నమెంట్ సీట్ అయితే. అదే ప్రైవేట్ సీట్ అనుకోండి, అంటే ప్రైవేట్ సీట్ అంటే మీ కేటగిరీ ఏ సీట్ వచ్చిందనమాట. ఓకే, సో ప్రైవేట్ సీట్ వచ్చిందంటే 10 lakhs ఉంటుంది టోటల్ ఫీజు మీది. టోటల్ ఫీజు ఇది, సెమిస్టర్ వైజ్ ఫీజు కాదు. ఇక్కడ ఇది కూడా టోటల్ ఫీజే మీకు. ఇది కూడా నేను టోటల్ ఫీజే చెప్తున్నాను. పర్ సెమిస్టర్ ఫీజులు ఇవన్నీ ఉన్నాయి కదా. ఓకే, సో ఇవన్నీ ఫీ పర్టికులర్స్ ఇవన్నీ మీకు ఇక్కడ ఒకసారి ఐడియా వచ్చేటట్టు మీరు చూసుకోండి. సో మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఓకే, ఇది ఇక్కడ 10 lakhs ఉంటుంది మీకు, ఇక్కడ 9 lakhs ఉంటుంది హార్టికల్చర్కి. అది అనమాట. సో ఇది బేసిక్గా మీకు ఐడియా అంతా. అది కాకుండా మెయిన్ ఏంటంటే మీరు ఎప్పుడైతే కౌన్సిలింగ్ అటెండ్ చేస్తున్నారో ఒకసారి మీకు ఎప్పుడైతే సీట్ అలాట్మెంట్ అయిందో, ఓకే, అయిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే ద అప్లికెంట్ సీకింగ్ అడ్మిషన్ ఫర్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా. సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా అంటే ప్రైవేట్ సీట్ అనమాట మీకు. ఆ ప్రైవేట్ సీట్ ఏదైతే ఉందో దానికోసం మీరు ఫర్ సపోజ్ మీకు ఆ సీట్ వచ్చినట్టు అయితే మీరు దానికోసం రెడీగా ఉండాలి. ఒక డీడీ 2,54,450 రూపాయలది డీడీ మీరు కాంప్ట్రోలర్ పీజేటీ ఎస్ఏయు దీనికి మీరు చేసి ఉండాలి ఆల్రెడీ. ఓకే, బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ లేదంటే కమ్యూనిటీ సైన్స్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా అయితే 45,000 వరకు చేసి ఉంచాలి. అదే హార్టికల్చర్కి అయితే ఓకే నార్మల్గా దగ్గర 27,000 వరకు చేయించుకోవాలి. ఇది క్యాష్లో ఇవ్వాలి. ఈ 27,000 రూపాయలు క్యాష్లో ఇవ్వాలి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ 45,000 క్యాష్లో ఇవ్వాలి, మిగతా 2,54,000 మీరు యాక్చువల్గా డీడీ కట్టాలి. ఇవన్నీ మీరు క్లియర్గా ఒకసారి చూసుకోవడం చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ చూసుకోండి. దాని తర్వాత మిగతా ఇంకా రిజర్వేషన్స్ వాటన్నిటి డీటెయిల్స్ ఇక్కడ మీకు ఇచ్చారు. ఫార్మర్స్ కోటాకి ఏంటేంటి సర్టిఫికేటు ఎలా ప్రొసీజర్ అంతా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇది ఒకసారి మీరు చూసుకోండి. దాని తర్వాత ఏమైనా క్యాన్సిల్ అయింది అడ్మిషన్ అంటే అక్కడ మీకు కొన్ని ఫైన్స్ అనేవి పే చేయాల్సి ఉంటుంది, అది కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ డిడక్షన్స్ అవి జరుగుతాయి ఇక్కడ. ఓకే, ఇది బేసిక్గా మీకు ఐడియా ఇవ్వడానికి అది అనమాట. సో ఇవన్నీ ప్రాస్పెక్టస్ అది ఒకసారి పూర్తిగా చదువుకొనే చేయండి అని అందుకే వాళ్ళు చెప్తున్నారు. సో లాస్ట్ డేట్ మనకు వచ్చేసి నేను మీకు క్లియర్గా చెప్పేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ లాస్ట్ డేట్ అప్లై చేయడానికి
క్లియర్గా ఇక్కడ మీకు 15th జూలై 15 జూలై మీకు లాస్ట్ డేట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఓకే, అది కాకుండా ఇక్కడ ఇంకోటి ఉన్నది, ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయి కొన్ని, ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కరెక్ట్గా చదవండి. మీరు ఎలాంటి ఫొటోస్ ఇవ్వాలి ఏమిటి అని. ఓకే, మీరు ఒరిజినల్స్ అన్నీ ప్రాపర్గా ప్రొడ్యూస్ చేయాలి. ఎప్పుడైతే మీరు వెరిఫికేషన్ అది ఉంటుందో ఒరిజినల్స్ ఇవ్వాలి మీరు, అది అనమాట. దాని తర్వాత మీకు ఇగో పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అవన్నీ మీరు తీసుకొని వెళ్ళాలి, జేపీజెఫ్ ఫార్మాట్స్ అవన్నీ మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చేసారు. అప్లికెంట్ సిగ్నేచర్ ఎలా ఉండాలి, 20 to 500 KB ఇంత మీకు లిమిట్ ఉంది. దాని తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసింది 50 KB to 500 KB లోపు ఉండాలి సైజు. ఓకే, అది కాకుండా మీ ఫోటోగ్రాఫ్ ఏదైతే మీరు అప్లోడ్ చేస్తారో అప్లికేషన్ ఫామ్లో 20 KB నుంచి 500 KB వరకు ఉండాలి. ఇది మీది సైజ్ స్పెసిఫికేషన్స్. దాని తర్వాత లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ నేను ఇప్పుడే జస్ట్ చెప్పాను, ఇదన్నీ మీరు చూసుకోండి, అది అనమాట. ఇదొకటి మీకు చూసుకోవచ్చు. దాని తర్వాత ఇది ఫీజు గురించి డీటెయిల్స్, అంతే. దాని తప్ప పెద్దగా మీకు ఇంకేమీ లేదు, అది అనమాట. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ ఏవైతే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నానో ఇవన్నీ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేసేస్తాను. డెఫినెట్గా చెక్అవుట్ చేసుకోండి, మర్చిపోకండి, చాలా ఇంపార్టెంట్. మీకు ఒక క్లియర్ ఐడియా అయితే గ్యారంటీగా వచ్చేస్తుంది, అది అనమాట. ఓకే, సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఛాంపియన్స్. మీకు ఇంకా దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, కౌన్సిలింగ్ ఎలా జరగాలి, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో బేసిక్ ఒక ఐడియా మీకు ఇస్తాను చూడండి. కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఫస్ట్ మీకు ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత చాయిస్ ఫిల్లింగ్ స్టార్ట్ అవుతుంది. ఒక పర్టికులర్ డేట్ ఇస్తారు, ఆ పర్టికులర్ డేట్ నుంచి మీకు చాయిస్ ఫిల్లింగ్ మొదలైపోతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ జస్ట్ మినిట్ చూపిస్తాను మీకు. ఓకే, మీకు ఇక్కడ ఇవన్నీ అప్లికేషన్ ఫామ్ అన్ని ఫిల్ చేయడం కంప్లీట్ అయిపోయి కరెక్షన్స్ అయిపోతుంది కదా, చాయిస్ ఫిల్లింగ్కి కొత్త డేట్ వస్తుంది. చాయిస్ ఫిల్లింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది దానికి ఒక లింక్ ఇస్తారు, అక్కడికి వెళ్ళి మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ నింపుకోవాలి, చాయిసెస్ పెట్టుకోవాలి. మీరు అది ఎలా చేయాలో కింద ఆల్రెడీ ఒక సెషన్ చేశాను వెబ్ ఆప్షన్స్, మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో పెడతాను, డెఫినెట్గా వెళ్ళి చూసుకోండి. అప్పుడు స్పెసిఫిక్గా కావాలంటే వేరే ఒక సెషన్ మళ్ళీ పెట్టుకుందాం, నో నీడ్ టు వరీ. పూర్తిగా ఎండ్ వరకు మీకు గైడెన్స్ అనేది నేను ఇస్తాను, నో నీడ్ టు వరీ. సో నేను అనుకున్నాక ఇక్కడ మనకి క్లారిటీ అనేది ఉంది. సో ఆ చాయిస్ ఫిల్లింగ్ అయితే ఒకసారి స్టార్ట్ అయిపోయింది అంటే ఆ చాయిస్ ఫిల్లింగ్ బేసిక్గా వన్స్ ద చాయిస్ ఫిల్లింగ్ ఈజ్ స్టార్టెడ్ మీ చాయిసెస్ అవి పెట్టుకుంటారు. ఫస్ట్ రౌండ్ అవుతుంది, అక్కడ మీకు అలాట్మెంట్ అవుతుంది. దాని తర్వాత సెకండ్ రౌండ్ ఎవరైనా సీట్స్ తీసుకోపోతే వాళ్ళకి సీట్ మ్యాట్రిక్స్ మళ్ళీ రిలీజ్ చేసి అవన్నీ చేస్తారు. సో దానికి సెపరేట్గా పెట్టుకుందాం సెషన్, అది అనమాట. నేను కొందాక బేసిక్గా మీకు ఒక ఐడియా అయితే వచ్చేసి ఉంటుంది ఎలా జరుగుతుంది ఏమిటి అనేసి. సో అప్లికేషన్ ఫామ్ వేరేగా ఫిల్ చేయడం స్టార్ట్ చేసేసేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను అన్నట్టు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఛాంపియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా బోల్డ్ మందికి హెల్ప్ అవ్వాలి కదా, వాళ్ళు కూడా అప్లై చేయాలి. సో ప్లీజ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి, ఇంకా క్లాస్మేట్స్ తోటి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. దిస్ ఇస్ అజయ్ కుమార్ సైనింగ్ ఆఫ్.